ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే ఈ లోకములో మనుషులు ఎన్నో విషయాల కొరకు ఆకలితో జీవిస్తున్నారు. కొందరు డబ్బు కోసము ఆకలితో ఉన్నారు, కొందరు ప్రేమ కోసము, మరికొందరు శాంతి కోసము, ఆనందము కోసము, మరికొందరు ఇంకొకరిని ఎప్పుడో బాధలో చూడాలి అనే ఆకలితో ఉన్నారు. ఎంత సంపాదించినా మన హృదయంలో ఖాళీ తీరదు. ఎందుకంటే ఈ లోకపు ఆహారము శరీరానికి మాత్రమే, కాని ఆత్మకు కాదు. అందుకే యేసు క్రీస్తు ప్రభు ఈ వాక్యములో ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. జీవాహారము నేనే అని. అంటే ఆయన మన ఆత్మకు కావలసిన నిజమైన ఆహారము. ప్రియులారా, ఈ లోకపు ఆహారము కొద్దిసేపటికి ఆకలి పెడుతుంది, కాని మన యేసు ఇచ్చే జీవాహారము మన జీవితాన్ని పూర్తిగా తృప్తిపరుస్తుంది. మనుషులు యేసు దగ్గరికి రాకుండా ఈ లోకములో పరిష్కారాలు వెతుకుతుంటారు, కాని ప్రభు స్పష్టముగా సెలవిస్తున్నాడు, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి గొనడు అని. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చిన జీవితము ఖాళీగా ఉండదు, భయముతో ఉండదు, నిరాశతో ఉండదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ ఆకలిగా ఉందా? నీ జీవితము తృప్తి లేకపోతుందా? ఎన్నో ప్రయత్నాలు చేసినా శాంతి దొరకట్లేదా? అయితే సమాధానము ఒకటే, యేసు క్రీస్తు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకపు ఆహారము తాత్కాలికము, యేసు ఇచ్చే జీవాహారము శాశ్వతము. మన ఆత్మ ఆకలికి యేసు క్రీస్తు ప్రభే సమాధానము. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూడు, తిరిగి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినవాడు తిరిగి ఖాళీగా వెళ్ళడు. అవును ప్రియులారా, అవును ప్రియులారా, అసలు ఈ ఆకలి దాహము ఇవెప్పుడు మనిషికి అవసరము అని చూస్తే అవి మన దేహంలో కావలసిన ఆహారము, బలము లేనప్పుడు, కావలసిన నీటి నిలువలు లేనప్పుడు మనకు ఆ అనుభూతి కలుగుతుంది. బాగా తిన్న గంటకి ఎవరైనా భోజనము పెడతానని చెప్పండి, వద్దు ఇప్పుడే తిన్నాము అని అంటారు. 1 లీటర్ నీరు త్రాగిన వ్యక్తిని వెంటనే నీటిని ఇచ్చి చూడండి, ముట్టుకోను కూడా ముట్టుకోడు. కాని తర్వాత అనగా మరుసటి దినము లేదా ఒక 5-6 గంటల తర్వాత మళ్ళీ భోజనము కావాలా అంటే కావాలి అని అంటారు. నీరు కావాలా అని అంటే కావాలి అని అంటారు. అనగా ఈ ఆకలికి దాహముకు ముగింపు అనేది లేదు. మనిషి ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటాడో అప్పుడు ఆకలవ్వదు, ఇంకేమీ కోరుకోడు. కాని ఆ సంతృప్తి జీవితం అనేది మనిషికి ఎప్పటికీ సాధారణముగా అయితే రాదు. కేవలము యేసు క్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యమవుతుంది. ఒక ఇల్లు కూడా లేకుండా ఉన్న వ్యక్తిని పిలిచి జాలిపడి ఒక ఇల్లు కట్టించామనుకోండి, అతను ఆనందపడతాడు. ఆనందములో ఒక మాట కూడా అంటాడు, అదేంటంటే నాకు జీవితంలో ఇంకేది అక్కర్లేదు, ఇల్లు కావాలని కలగన్నాను, ఇల్లు వచ్చింది అని. 1 సంవత్సరము ఆగి అదే వ్యక్తిని మనము కలిస్తే ఆ ఆనందము అతనిలో ఉండదు. మనము సంవత్సరము క్రితము చూసిన సంతోషము ఉండదు. ఒకవేళ మన ముందు నవ్వుతున్నట్టు కనిపించినా అది నిజము కాదు. ఒకవేళ మనమే నోరు తెరిచి ఇంకేమైనా కావాలా అంటే ఒక వాహనము ఉంటే బాగుండును అనుకుంటున్నాను అని మరింకో ఏ అవసరమో చెప్తూ ఉంటాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇల్లు లేనప్పుడు ఇల్లు ఉంటే చాలు అనుకున్న వ్యక్తి అక్కడితో ఆగలేదు. వాహనాన్ని కావాలనుకుంటున్నాను, వాహనము వచ్చిన తర్వాత సంతృప్తి పడతాడంటే అసలు పడడు. ఇంకేదో కావాలి
అని ఆశలు పెరుగుతూనే ఉంటాయి. ప్రియులారా, మనిషికి ఉన్న ఈ స్వభావ భావమే, ఈ అసంతృప్తికరమైన జీవితమే అతన్ని దుఃఖములో పడవేస్తుంది. పాపము చేయడానికైనా, ద్రోహము చేయడానికైనా, మోసము చేయడానికైనా సందేహించకుండా, ఆలోచించకుండా చేస్తుంది. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము వింటున్న నీలో బాధ ఉంది అంటే, నీలో వేదన ఉంది అంటే, నీ హృదయములో అశాంతి ఉందంటే, దానిలో ఎక్కువ శాతము నీ కోరికల వలనే, నీలో ఉన్న అసంతృప్తి వలన. యేసు క్రీస్తు ప్రభువారు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అందరూ ఆనందించారు, సంతోషించారు. వారు అక్కడితో ఆగలేదు. దాని తర్వాత యేసు క్రీస్తు ప్రభు కొరకు వేటను ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళిపోయారీనా అని వెతికారు. అంటే వారిలో మళ్ళీ ఆకలి మొదలైంది. వారికేసయ్య ఎంత ఆహారాన్నైనా ఇవ్వగలడు అని గ్రహించారు. అందుకే యేసయ్య అంటున్నారు, మీరు సూచనలను చూచుట వలన కాదు, కాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, నేను మీకొక వేస్తున్నటువంటి సూటి ప్రశ్న, ఈ రాత్రి మీరు యేసయ్య దగ్గరకు ఎందుకు వచ్చారు? ఎందుకు ఈ వాక్యము వింటున్నారు? మీ ఆశల కోసమా? మీ ఆకలి తీర్చుకోవడానికా? మీ సమస్యలను తీర్చుకోవడానికా? ఆరోగ్యము కోసమా? దేనికోసము వచ్చారు? దేవుడు ఇదివ్వను అని గాని, మిమ్మల్ని బాగు చేయను అని గాని, మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపించను అని గాని చెప్పడం లేదు. మనము కూడా వాటి కొరకు ఆయన అడగడంలో తప్పు లేదు, కాని ఆయన శక్తిని గుర్తించడం లేదు. అదే తప్పు. ప్రియ సహోదరి సహోదరుడా, వారు రొట్టెల వైపు చూశారు, కాని ఆయనెంత మహా మహిమ గలవాడో, 5 రొట్టెలను 2 చేపలను ఇంతమందికి ఎలా పంచగలిగాడో ఆలోచించలేదు. ఈ రాత్రి మనము కూడా అవసరము తీర్చబడుతుంది, స్వస్థత వస్తుంది, ఆశీర్వాదము వస్తుందని చూస్తున్నాము. కాని రే సహోదరి సహోదరుడా, దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను గుర్తించలేకపోతున్నాం కదా. ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీలో దుఃఖానికి, మీలో ఉన్న అసంతృప్తికి కారణము దేవుణ్ణి చేర్చుకోకపోవడమే. ఆయన వద్దకైతే వస్తున్నాము కాని ఆయనను చేర్చుకోవడం లేదు. ఆయనను ఎరిగి ఉన్నాము కాని ఆయనను కలిగిలేము. ఈ రాత్రి ఆయనపై విశ్వాసముంచండి. లేదు, ఒకవేళ నిజముగా ఆయనపై విశ్వాసముంచగలిగితే, ఆయనను నమ్మితే, ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీలో కలవరము ఉండదు. రేపు ఏంటి అనే ఆలోచన కూడా ఉండదు. ఇది ఎలా అనే భయము రాదు. కాబట్టి జీవాహారము, ఆత్మకు ఆహారమైనటువంటి యేసయ్యను, జీవజలమైన యేసయ్యను మనము సంపూర్ణముగా నిజముగా విశ్వసించి జీవించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, మనలో అసంతృప్తి ఉండదు. ఏ ఆకలి, ఏ దాహము మనకు కలగదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుని ఆత్మ మీ హృదయాన్ని తాకుతుంది. మీరు లోపల ఖాళీగా ఉన్నారని, తృప్తి లేదని, శాంతి లేదని అనుభూతి చెందుతున్నారా? అయితే యేసు క్రీస్తు ప్రభు ఈ రాత్రి మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా యొద్దకురా, నేను నీ ఆకలిని తీరుస్తానని. ఇది మతానికో కులానికో రావాలని పిలుపు కాదు. ఇది మందిరానికి వచ్చి పేరు మార్చుకోవాలనే పిలుపు కూడా కాదు. ఇది నీ జీవితాన్ని ఆశీర్వదించాలనే పిలుపు, నీకు తృప్తినివ్వాలనే పిలుపు, నీకు శాశ్వత జీవితాన్నివ్వాలనే పిలుపు. ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు ఎక్కడ ఉన్నా మీ హృదయములో ఇలా చెప్పండి, ప్రభువా, నాకింకేమీ సరిపోవడం లేదు, నీవే నాకు కావాలి అని. ఎవరైతే తమ హృదయములో ఆకలిని గుర్తిస్తున్నారో, ఎవరైతే ఆ ప్రభు దగ్గరికి రావాలని నిర్ణయించుకుంటున్నారో, దయచేసి ఈ క్షణములో మీ హృదయాన్ని ఆయన కొరకు తెరవండి. యేసు దగ్గరికి వచ్చినవాడు ఎప్పటికీ ఆకలిగొనడు. ప్రభువిచ్చే జీవాహారము
నిన్ను సంపూర్ణుడిగా చేస్తుంది. ఈ రాత్రి నీ నిర్ణయము నీ శాశ్వత జీవితాన్ని మారుస్తుంది. అందుకే ప్రభు దగ్గరికి రా, జీవాహారమైన ఆయన దగ్గరికి రా. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకొని ఆయనలో ఉండేటటువంటి గొప్ప కృపను పొందుకున్నటకు అటువంటి సహాయము దేవుడి రాత్రి మనందరికీ దయచేలాగన మీరందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందామా? సర్వోన్నతుడా, మహామహిమ కలిగిన కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఇంతగానో సరిచేశారు, బలపరిచారు, ధైర్యపరిచారు, నెమ్మదిని అనుగ్రహించారు. అందును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలి గొనడని, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు దప్పిక గొనడని వాక్యము ద్వారా అయ్యా మీరు శ్రేష్టమైన మాటలను మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మరొక మారు మీకే కృతజ్ఞత వందనాలు. తండ్రి, 5 రొట్టెలను 2 చేపలను అంతమందికి ఎలా పంచగలిగాడు అనేటటువంటి ఆలోచన తండ్రి ఆలోచించి మీ యొక్క మహిమ ఏమిటో మేము గ్రహించి అయ్యా మిమ్మల్ని మాత్రమే వెంబడించే వారముగా మేముండాలని, అప్పుడే మా జీవితము సంపూర్ణముగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇరుకులు లేకుండా సంతృప్తిగా ఉంటుందని అయ్యా, ఆకలి తీర్చే దేవుడవని తండ్రి, అన్ని ఇచ్చే దేవుడవని ఈ రాత్రి వాక్యము ద్వారా సూటిగా మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలు. అయ్యా, ఈ రాత్రి బిడ్డలు వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి, వారికి ఉన్నటువంటి నష్టాలను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారో వారి మొరను మరి ఆలకించండి. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మా కొరకు గాయపడిన హస్తముతో ముట్టండి. సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. దేవ, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోండి. మీ జ్ఞానము చేత, మీ ఆరోగ్యము చేత నింపండి. అయ్యా, మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి. అయ్యా, వారు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా, పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, గర్భఫలముల కొరకు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, గర్భముతో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి. గర్భంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ముట్టండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అయ్యా సుఖమైన ప్రసవాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని మీ పాదాల చింత పెడుతున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకొని బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాల్లో ఉన్న నా సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలకు దూరముగా ఉంటుండగా బిడ్డలకు మీరు తోడుండండి. అయ్యా, లాంటి దురలవాట్లకు బిడ్డలు లోను కాకుండా మీ కృపల బిడ్డలను సురక్షితంగా భద్రపరచండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అయ్యా, నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి. వారి చేతుల కష్టార్జితమును 2 అంతలుగా ఆశీర్వదించండి. వారి ప్రతి కోరిక, వారి ప్రతి అక్కర మీ పరిశుద్ధ నామమున తీర్చబడునుగాక. అయ్యా, వారున్న చోట మీకు సాక్షికరమైన బిడ్డగా ఉండుటకు కృప చూపండి. అయ్యా, వారి పై అధికారుల, వారి యజమానుల కృపను, దయను పొందుకునే అయా విధముగా బిడ్డలను మార్చమని వేడుకొంచున్నాం. నీతి న్యాయముగా పనిచేసే బిడ్డలనుగా మార్చండి. అయా, అనేకులకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టండి. కుటుంబాలకు దూరముగా ఉంటుండగా కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరిచి వారి ప్రతి అక్కర అవసరతను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా,
ఆర్థిక సమస్యలు, అప్పుల బంధకాలలో బంధించబడి కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమృద్ధిని దయచేయండి. అయా కోర్టు సమస్యలు, అయా భూ తగాదాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైనటువంటి కోర్టు సమస్య, ల్యాండ్ సమస్య మీ పరిశుద్ధ నామమున తీర్చబడునుగాక. అయా న్యాయము ఒకవేళ నీ బిడ్డల పక్షంగా ఉన్నట్టయితే అయా నీ బిడ్డల పక్షంగా న్యాయము తీర్చి న్యాయముగా అది వారు పొందుకొనులాగున కృప చూపమని వేడుకొనుచున్నాం. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి. దేవా, మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని జ్ఞాపకము చేసుకుని ఏ ప్రాంతంలో పరిచర్య అందించబడట్లేదో ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు అయ్యా మిమ్మల్ని ఎరిగిన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. వృద్ధుల కొరకు, వితంతుల కొరకు, అయా శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు, ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సొంత గృహాన్ని దయచేయండి. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, మా దేశంలో శాంతిని సమాధానమును దయచేయండి. ప్రపంచంలోనూ ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి. నా వాట్సాప్ నంబర్ 8446376087 8465037607. మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక.